హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడ్ ధర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడ్ ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం 2 వెరైటీస్ చూద్దాము, పట్టు అలాగే డిజైనర్ కలెక్షన్. ఫస్ట్ సారీ కంచిలో కామధేను పట్టు అని కొత్తగా వస్తుంది. కంచి పట్టులో కామధేను పట్టు బాగుంటుంది. లైట్ వెయిట్ డిజైనర్ పీసెస్ అన్నీ లైట్ వెయిట్ లో ఉందండి. సారీ మొత్తం కూడా ప్యూర్ కంచి పట్టులోనే కామధేను పట్టు. మొత్తం మనకి పళ్ళు పాటు చూసినట్లయితే కనుక డిజైనర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా ఎక్కడ కూడా జరీ వేస్ట్ చేయలేదండి. మొత్తం కూడా పట్టు వర్క్ అండి. మొత్తం ఒకటి వచ్చి ప్యారెట్ గ్రీన్, ఇంకోటి వచ్చి ఆరెంజ్ కలర్ మిక్స్ తో మొత్తం ఒకటి బాక్స్ టైప్ లో 1 పార్ట్ తీసుకున్నారు. ఇంకో పార్ట్ వచ్చి మనకి పికాక్ అండి. పికాక్ కూడా చాలా అందంగా పర్పుల్ కలర్ తీసుకున్నారు అనమాట. మీనా వర్క్ పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ తీసుకున్నారు అనమాట. 2 కలర్స్ తో పళ్ళు కూడా చాలా డిజైనర్ గా తీసుకున్నారు. చిన్న బోర్డర్స్ ఆరో మార్క్ లాగిచ్చారు. బోర్డర్స్ మనం పళ్ళులో ఏదైతే ఆరెంజ్ కలర్ చూసామో అదే ఆరెంజ్ కలర్ కల్నేత ఇచ్చారు. దాని తర్వాత మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ తర్వాత ప్లెయిన్ ఇచ్చారు అనమాట. ఎందుకంటే మనకి శారీ హాఫ్ శారీ లాగా లుక్ రావాలని, హాఫ్ అండ్ హాఫ్ లుక్ రావాలని. బోర్డర్ తర్వాత మనకి పైన పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారండి. ఎందుకంటే డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట. టోటల్ సారీ అంతా కూడా కింద డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవ్వాలంటే పైన ప్లెయిన్ ఇవ్వాలి. ఓకే, కింద బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ ఏదైతే మనకి పళ్ళులో ఉందో ఆరెంజ్ కలర్ కలర్ తీసుకొని దాని లోపల వచ్చి మనకి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారండి. పిన్ డిజైన్ మ్యాంగోస్ ఇట్లా లోటస్ ఫ్లవర్స్ లాగా ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పింక్ కలర్ తో ఒక బంచ్, ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్ పట్టు థ్రెడ్ అండి. నార్మల్ థ్రెడ్స్ కాకుండా పట్టు థ్రెడ్ మనకి యూస్ చేసి బంచెస్ మోడల్లో టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో పిన్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇదే డిజైన్ ని మనకి సేమ్ ఇంకొక బోర్డర్ లాగా ఇచ్చేసి సేమ్ మళ్ళీ పైన ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూసామో ఆ కడ్డీ బోర్డర్ ని కామన్ గా టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. లైట్ వెయిట్ లోనే మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా వచ్చింది ఈ సారీ మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ బాగుంటుంది. బోర్డర్స్ అండ్ సారీ వచ్చి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కాబట్టి పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మనం గ్రీన్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7,350 పడుతుందండి. కామధేను పట్టు ఇది 25% డిస్కౌంట్ కూడా ఉందండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అనమాట. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత 7,350 పడుతుంది. 7,350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మనకి విఘ్నేశ్వరాలో 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. పట్టు సారీస్ అండ్ స్టిఫ్ మెటీరియల్స్ మీద, అంటే డిజైనర్ సారీస్ లోనే కొంచెం లైట్ గా స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది కదండి, ఆ మెటీరియల్స్ మీద మనకి 25% ఇస్తున్నారు. అలాగే టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ మీద అంటే లైక్ షిఫాన్, జార్జెట్ ఆ టైప్ ఆఫ్ డిజైనర్ సారీస్ మీద మనకి 30%. అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది. ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వీవర్స్ పట్టు అంటారండి. కంచి వీవర్స్ పట్టు బాగుంటుంది. ట్రెడిషనల్ అండి. ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్, రాణి పింక్. ఓల్డ్ పట్టు సారీస్ లో కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ కనిపిస్తుందండి. కాకపోతే దీనిపైన ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఇది కొంచెం లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి. మొత్తం జరీతో అలాగే పింక్ కలర్, పర్పుల్ కలర్ మీనా వర్క్ తీసుకొని చాలా స్టైలిష్ గా చాలా బాగా చేశారు. స్టైలిష్ గా డిజైనర్ టైప్ లో ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ ని మనకి బిగ్ సైజ్ లో బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే రాణి పింక్ కలర్ మెయిన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సారీ ఆ కలర్ కూడా మనకి ఇక్కడ టచ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో టులిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు అన్నమాట. సారీ కూడా చాలా బాగుంటుందండి. బోర్డర్స్ మనం పళ్ళు ఏదైతే చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. కడ్డీ బోర్డర్ తర్వాత మనకి శారీ వచ్చి మంచి రాణి పింక్ అండి. రాణి పింక్ కి మంచి రాయల్ బ్లూ తో మీనా వర్క్ తీసుకున్నారు లోటస్ ఫ్లవర్స్ లో. దాని తర్వాత వచ్చి జరీ బుటీస్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేటివ్ గా ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి జరీ ఫ్లవర్, ఇట్లా కంటిన్యూగా ఇలాగే వస్తుందండి శారీ మొత్తం. టోటల్ సారీ అంతా కూడా మనకి బంచెస్ మోడల్ లో ఫుల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. అలాగే పైన మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్, మంచి గ్రీన్ ఇచ్చారండి. గ్రీన్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఉంది కాబట్టి మనం మంచి రాయల్ బ్లూ తో కానీ పింక్ తో కానీ మంచి కలర్ కాంబినేషన్ తో మంచి థ్రెడ్ వర్క్ అని జరీ వర్క్ చేసుకోవాలి. బోర్డర్స్ మాత్రం మనకి 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్
ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5700 పడుతుందండి. ఓన్లీ 5700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ కూడా తీసేసారు. ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఇప్పటి వరకు చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర పట్టు అండి. కంచి కళాక్షేత్ర పట్టు లైన్స్ వైజ్ గా వచ్చింది. డిఫరెంట్ అండి డిజైనర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. చంద్రకాంత కలర్ అని కూడా చెప్పొచ్చు ఈ కలర్ ని మనం. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైనే క్రియేట్ చేశారు. మిడిల్ లో మాత్రం మనకి పింక్ కలర్ థ్రెడ్ ఒకటి, గోల్డ్ కలర్ తో ఒకటి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ 2 కలర్స్ అయితే తీసుకున్నారు. ఇదే 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ కూడా ఇచ్చారు. పళ్ళులో తీసుకున్న డిజైనే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అది కూడా చాలా బాగా, చాలా అందంగా కూడా కలర్ వేరియేషన్ తో. ఒకటి జరీ వచ్చింది, ఒకటి మంచి పింక్ కలర్ తో, ఇంకోటి వచ్చి అలాగే గ్రీన్ జరీ అలా తీసుకొచ్చారు అనమాట. అట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ లో మాత్రం ఒక చోట ట్రయాంగిల్ షేప్ లో పిన్ టైప్ ఆఫ్ డిజైన్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ అండి. ఇది సెల్ఫ్ వీవింగ్ పిన్ డిజైన్ అంటాము. ఓకే, పిన్ డిజైన్ ట్రయాంగిల్ షేప్ లో, అలాగే వేవీ టైప్ ఆఫ్ లైన్, మళ్ళీ అగైన్ ట్రయాంగిల్ అండ్ వేవీ టైప్ ఆఫ్ లైన్, ఆల్టర్నేట్ లైన్స్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ మాత్రం కడ్డీ బోర్డర్ తీసుకున్నారండి, జరీ బోర్డర్. చిన్న బోర్డర్ అయినా కూడా శారీ మొత్తం కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసరికి లుక్ వైజ్ గా చేంజ్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మజంటా పింక్. అలాగే బోర్డర్ సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి శారీలో మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ కనిపిస్తుంది. పింక్, గ్రీన్, గోల్డ్ కలర్ ఇట్లా. సో వాటిలో ఏ కలర్తో అయినా మనం స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అడిగి తెలుసుకుందాము. ఈ సారీ కాస్ట్ వచ్చి 6500 పడుతుంది. 6500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు బాగుంటుంది. అస్సాం పట్టులో డిజైనర్ అన్నమాట. ఓకే, స్కర్ట్ బోర్డర్ లోని మనకి ఫ్లవర్స్ డిజైన్ తో చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. దీంట్లో పళ్ళు చూసినట్లయితే టోటల్ 1 మీటర్ పళ్ళు. అది కూడా లైన్స్ వైజ్ గా ఆల్టర్నేట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. 2 కలర్స్ లో కూడా సన్నటి యాంటిక్ జరీ లైన్స్ అన్నమాట. ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసేది వచ్చేసరికి గోల్డ్ జరీ వస్తుంది, దీంట్లో జరీలోనే యాంటిక్ జరీ యూస్ చేశారు. ఆల్టర్నేట్ లైన్స్, ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఎడ్జెస్ లో వచ్చి మనకి పికాక్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కూడా. సిల్వర్ కలర్. ఓకే, పైన బోర్డర్ లో కూడా డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్. కింద కూడా మనకి కొంచెం గ్రాండ్ గా డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ పైన బ్లూ, గోల్డ్ అండ్ పింక్. 3 కలర్స్. తర్వాత మళ్ళీ మనకి రెగ్యులర్ గా గోల్డ్ జరీ ఇవ్వకుండా మంచి సిల్వర్ జరీతో ఒక లీఫ్ డిజైన్స్ లాగా తీసుకుని మళ్ళీ ఫ్లవర్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు. ఒకటి వచ్చి గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ పింక్ 3 కాంబినేషన్స్ ఇచ్చారు అనమాట. ఓకే, బ్లూ కలర్ అంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సిల్వర్ జరీ వచ్చేసరికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ. రెగ్యులర్ గా ఉండే గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ జరీ ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు, చాలా పెద్దగా 2 లైన్స్ అండి. కానీ చాలా కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చింది. బోర్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం పెద్ద బోర్డర్ తీసుకున్నారు, బిగ్ సైజ్. కింద వచ్చి మన పళ్ళులో రాణి పింక్ కొంచెం టచ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఇస్తూ రాయల్ బ్లూ, తర్వాత ఒక సిల్వర్ లైన్ ఇచ్చారండి. సిల్వర్ లైన్ పైన మనకి ఒక లీఫ్ డిజైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూద్దాము. సేమ్ రన్నింగ్ కలర్. మనకి ఆ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ తో మనం మంచిగా ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. బాగుంటుంది. రేట్ కూడా చాలా రీజన్ అండి. ఇవి పెట్టుబడి సారీస్ కూడా అలాగా చాలా బాగుంటున్నాయి. వీటిలో అస్సాం పట్లో మన దగ్గర 3000 నుంచి స్టార్ట్ అయ్యాయండి. అస్సాం పట్లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 3000. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చందేరి అండి. చందేరి బేబీ పింక్ కలర్. పింక్ కొత్తగా వస్తుందండి డిజైన్స్ అవి చందేరిలో చాలా బాగా వచ్చాయి ఇప్పుడు. ఓకే, చందేరి ఫ్యాబ్రిక్ లో క్రిస్మస్ ఈ సంక్రాంతి ఉంది కాబట్టి డిజైన్స్ చందేరి వాళ్ళు చాలా బాగా ఇచ్చారండి. ఓకే, చందేరి ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి డిజైన్స్ లో. మనకి ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇదే బ్యాక్గ్రౌండ్ తోనే మనకి పళ్ళు కూడా డిజైన్ చేసి బేబీ పింక్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి అంటే గ్రాండ్ గా అంటే కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు.
మిడిల్ లో, తర్వాత ఆరో మార్క్, తర్వాత కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ మనకి 30 మీటర్ వరకు కూడా కవర్ చేశారు. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్, వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంది. కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బోర్డర్స్ వచ్చి మనకి మంచి కటి బోర్డర్ ఇచ్చారండి. ఓకే, కటి బోర్డర్ తర్వాత మనకి మంచి పళ్ళులో ఏదైతే కలర్ చూసామో మంచి డార్క్ పింక్, బేబీ పింక్ లాగా అలాగే ఇచ్చారనమాట. బుటీస్ మొత్తం కూడా ఆల్ ఓవర్స్ కూడా ఇంతే దగ్గరికి మంచి బుటీస్ ఇచ్చారు. చిన్న చిన్న బుటీస్ ని టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ వేరియేషన్ ఉంటుందండి, బాగుంది. బిగ్ బోర్డర్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి జరీతో వేవ్స్ లాగా డిజైన్స్ ఇచ్చారు. దాని తర్వాత జిగ్జాగ్ టైప్ లో, దాని తర్వాత మంచి గ్రీన్ బోర్డర్ ఒకటి ఇచ్చారండి. గ్రీన్ బోర్డర్ ఇస్తూ దాని మధ్యలో మళ్ళీ జరీ వర్క్ చేశారనమాట. గోల్డ్ కలర్ తో ఒక కీర్పర్ డిజైన్స్ లాగా ఇచ్చారు. మన శారీ మొత్తం కూడా చిన్న బుటీస్ ఉంటాయి పైన. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఆ బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్, ప్లెయిన్ బోర్డర్ హ్యాండ్స్ కి ఇస్తారు అట్లా. ఓకే, సారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో వన్ సైడ్ బోర్డర్, ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2100 పడుతుందండి. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో వెరైటీ అండి, కోటాలో డిజైనర్ సారీ, దట్టు బ్లాక్ కలర్, దానిపైన మంచి డిజైన్ వచ్చింది. ప్యూర్ బ్లాక్ మీద మనకి మంచి ఎలిఫెంట్స్ అండి, ఎంతో అందంగా ఎలిఫెంట్స్ చాలా బాగా తీసుకున్నారు. మంచి పింక్ కలర్ పైన ఒక గ్రీన్ కలర్ మీనా వర్క్ తీసుకున్నారండి. మీనా వర్క్ తీసుకుంటూ మళ్ళీ జరీ లైన్ కూడా అవుట్ లైన్ ఇచ్చారనమాట. బాగుంటుంది. ఒకటి పింక్ కలర్, ఒకటి వచ్చి గ్రీన్ కలర్. అంటే ఇక్కడ ఏవైతే కలర్స్ యూస్ చేస్తారో అదే కలర్స్ ఇక్కడ కూడా యూస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనకి బాగా ఎక్కువ కనిపించేది పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్. ఇక్కడ ఎంత గ్యాప్ అయితే కనిపిస్తుందో మనకి ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. దీనికి సపరేట్ గా పళ్ళు అంటే ఇవ్వలేదండి ఈ సారీకి. ఆల్ ఓవర్ కూడా ఇలాగే రన్నింగ్ పళ్ళు ఫుల్ సారీ అంతా. దీంట్లో డిజైన్స్ ఉంటాయి, దీంతో మళ్ళీ మనకు కూడా డిజైన్స్ ఉంటాయండి, వెరైటీస్ కూడా బాగా వచ్చినాయి. మళ్ళీ ఇలా తీసుకుంటూ పైన కూడా మనకి బోర్డర్స్ కూడా చాలా బాగా తీసుకొచ్చారండి. మంచి మెరూన్ కలర్ చిన్న పైపింగ్ ఇస్తూ మంచి కడి బోర్డర్ తీసుకున్నారు. ఈ కింద కూడా బిగ్ సైజ్ బోర్డర్, పైన చిన్న బోర్డర్ వచ్చింది షోల్డర్ కి. మనకి బోర్డర్స్ వచ్చి కింద వైపు చాలా బ్లాక్ కలర్ దర్బార్ బోర్డర్ లాగా జరీ వచ్చేసరికి గ్రాండ్ గా కనిపిస్తుంది, హైలైట్ అయిందండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మనం మంచి వర్క్ చేసుకోవచ్చు అండి. సారీ రేట్ కూడా చాలా రీజన్ ఇది. ఓకే, ఎంతండి కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి 1350 అండి ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్ అండి. మొత్తం సారీ అంతా కట్ వర్క్ మోడల్. సారీ అంతా కట్ వర్క్ మోడల్ బాగుంటుంది. కోరా సిల్క్ అంటాం. కోరా సిల్క్. ఓకే, అంటే మెయిన్ కలర్ సారీ అంతా మనకి వీట్ కలర్ వస్తుంది. వీట్ కలర్ తర్వాత పళ్ళు మనకి మంచి కడ్డీ బోర్డర్ తోనే పళ్ళు ఇచ్చారు. హాఫ్ మీటర్ వరకు డిజైన్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఎందుకంటే సారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంది, స్టైల్లో వర్క్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మంచి వీట్ కలర్ పైన ఈ బ్రిక్ కలర్ తో కట్ వర్క్ ఇచ్చే లోపల సారీ చాలా బాగా స్టైలిష్ లుక్ వచ్చింది. ప్లస్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కి మళ్ళీ కడ్డీ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు. ఈ సారీకి మళ్ళీ కింద బోర్డర్ అనేది వేరియేషన్ ఇచ్చారు. ఓకే, మంచి కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ ఇస్తూ బిగ్ సైజ్ లో ఆ కడ్డీ బోర్డర్ లో మళ్ళీ మనకి బ్రిక్ కలర్ మ్యాంగోస్ ఇచ్చారండి. ఒకటి సైజెస్ లో వేరియేషన్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అలాగా మొత్తం సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. బాగుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, కోరా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అంటే వీట్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ బోర్డర్. అంటే సారీ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇచ్చినట్లు లెక్క. ఈ సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. ఓన్లీ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కోరా సిల్క్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇక్కత్ అండి. ఇక్కత్లో డిజైనర్ ఇదే. ఓకే, రెగ్యులర్ గా ఇక్కత్ పట్టు వస్తుంది. ఇక్కత్లో కూడా ఇప్పుడు మనకి ఇట్లా సీకో పట్టు అని కొత్తగా వస్తుంది. ఇక్కత్లో ఇది పట్టుగా సీకో పట్టు అంటాం. ఎప్పుడు మనం ఇక్కత్లో పట్టు చూస్తూ ఉంటాం, ఇక్కత్ డిజైనింగ్ లో పట్టులో చూస్తూ ఉంటాము, కానీ ఇక్కత్ సీకో డిజైన్ సారీ అండి ఇది. దీనికి వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చేసి ఇక్కడ ఒక డిఫరెంట్ ఆనియన్ పింక్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సారీ మొత్తం. ఆల్ ఓవర్ సారీ చూసినట్లయితే కనుక మనకి కలర్ఫుల్ గా మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు మాత్రం డిజైన్ మనకి కొంచెం బాదం షేప్ తో ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో, ఎడ్జ్ లో లీఫ్ వర్క్. మంచి సాటిన్ బోర్డర్ లాగా నావీ బ్లూ తీసుకున్నారు. నావీ బ్లూ తీసుకుంటూ కొంచెం ఇక్కత డిజైన్ లాగా ఇచ్చారు, క్రీమ్ కలర్ తో ఇలా ఇచ్చారు. మళ్ళీ వీట్ కలర్ ఒకటి, మళ్ళీ జరీ బోర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకి మంచి టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఒక ఇక్కత్ డిజైన్ టెంపుల్ లాగా తీసుకుని మళ్ళీ ఇక్కత్ టచ్ చేస్తూ వచ్చారన్నమాట. మిడిల్ పార్ట్ కూడా మనకి మంచిగా ప్లెయిన్ ఇవ్వకుండా ఏం చేశారంటే మంచి బుటీస్ ఇచ్చారండి. అంటే మనకి పైన డిజైన్ వచ్చింది, మిడిల్ పార్ట్ లో కూడా ప్లెయిన్ వదిలేసేయకుండా గోల్డ్ కలర్ జరీతో మనకి
చిన్న చిన్న బుటీస్ ని క్యూట్ గా ఉన్న బుటీస్ ఇచ్చారనమాట, ఒక బంచ్ లాగా. Bunches లాగా. మిడిల్ పార్ట్ మొత్తం వస్తుంది. కింద బోర్డర్ కింద చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ ఏదైతే గ్రీన్ చూసామో అదే కలర్ గ్రీన్ ఇస్తూ పికాక్ గ్రీన్. మళ్ళీ ఏం చేశారంటే ప్లేన్ ఇవ్వకుండా బంచెస్ లాగా ఇచ్చారండి, బుటీస్ ఇచ్చారన్నమాట. అంటే పైన బోర్డర్ లో మనకి ప్లెయిన్ ఇచ్చారు నేవీ బ్లూ పైన, కానీ ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మనకి కింద చూసినట్లే పైన చూసినట్లే కటీ బోర్డర్ టెంపుల్ డిజైన్స్ ఇచ్చారు. సేమ్ దీనిలో కలర్స్ ఉంటాయండి. వీటిలో డిజైన్స్ చాలా బాగా వచ్చినాయండి, చాలా వెరైటీస్ మంచి డిజైన్స్ వచ్చినాయి ఇక్కత్ సీకోపట్లో. ఓకే, కాంబినేషన్ బ్లౌజ్ మనం ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి, మంచి ప్యాటర్న్ కూడా. పళ్ళు కలర్ ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారండి, కింద వైపు కూడా సేమ్ మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుందండి. 3600 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది డిజైనర్ ప్రింట్స్ అండి, వైకుంఠ ప్రింట్స్ అంటారు వీటిల్ని. వైకుంఠ ప్రింట్స్ ఇక్కడ మొత్తం కూడా మనకి ఫిగర్స్ ట్రెడిషనల్ డిజైన్స్ అండి, వైకుంఠ డిజైన్స్ అంటారు. వైకుంఠ ప్రింట్స్ దానికి గోల్డ్ కలర్ టచ్ ఇచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. మిడిల్ పార్ట్ లో మనకి ఫిగర్స్ డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ బంచ్ ని తీసుకుని దానికి గోల్డ్ కలర్ ప్రింట్ తో మనకి హైలైట్ చేశారు. 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళులో కూడా మనకి గ్రే కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ యూజ్ చేశారు. శారీ మొత్తం కూడా చాలా బాగా వస్తుందండి, మంచి కాంబినేషన్. బేస్ వచ్చి మనకి ఆఫ్ వైట్ ఉంటుంది. ఆఫ్ వైట్ బేస్ లో వచ్చేసి మనకి పైన లైట్ పింక్ కలర్ పింక్ టచ్ చేశారండి, లైట్ పింక్ కల్నేత్ ఇచ్చారనమాట. ఆ కల్నేత్ ఇస్తూ కూడా ఏం చేశారంటే ఒక బాక్సెస్ లాగా బ్లాక్ ప్రింట్ తీసుకుని ఒక బ్లాక్ ప్రింట్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ తీసుకున్నారు. పైన మాత్రం సాటిన్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డిజైనింగ్ కనిపిస్తుంది కదండి, అది కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లో మొత్తం పైన అంటే వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ తీసుకున్నారు. 2 బాక్సెస్ మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద ఎడ్జ్ లో అంటే కింద బోర్డర్ కి టచ్ అయ్యే విధంగా పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ తో స్క్వేర్ టైప్ లో ప్రింట్ తీసుకున్నారు. అంటే డిఫరెంట్ గా ఉంది. వీటిలో ఎలాగంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్స్ వస్తాయండి, చాలా బాగుంటాయి. అంటే సేమ్ కలర్ సేమ్ డిజైనింగ్ లో కలర్స్ అయితే ఉండవు, కానీ సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ అంటే క్రీమ్ వచ్చింది, మిల్కీ వైట్ కలర్. పైన బేబీ పింక్ కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ తో 2 కలర్స్ వేరియేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1575 పడుతుందండి. 1575 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ కోటా అండి, కోటాలో వెరైటీస్ అండి, మల్టీ కలర్ ప్యారెట్ గ్రీన్, బేబీ పింక్ కలర్. కోటాస్ లో మంచి డిజైనర్స్ ఉంటాయండి మన దగ్గర, చాలా బాగుంటాయి కోటాస్ లో. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక అంటే సారీ మొత్తం ఎంత గ్రాండ్ గా అయితే డిజైన్ చేశారో పళ్ళు అంతకన్నా గ్రాండ్ గా ఉంది. దీంట్లో వేరియేషన్ ఏంటంటే మనకి మొత్తం ఈ సర్కిల్స్ టైప్ ఆఫ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మ్యాంగోస్ తో మనకి అవుట్ లైన్ లుక్ తీసుకొచ్చారు. 3 లైన్స్. ఈ ప్రతి ఒక్క సర్కిల్ టైప్ ఆఫ్ లైన్ కి మధ్యలో వేరియేషన్ కోసం మనకి రెడ్ పింక్ కలర్ మీనా వర్క్ ఇచ్చారు లైన్స్ లాగా. సారీ మొత్తం కూడా బాగా వస్తుందండి, ఒక చెక్స్ లాగా డిజైన్స్. కలర్స్ అండి దీంట్లో కలర్స్ డిజైన్స్ బాగా వచ్చినాయండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ అలా ఉంటుంది. దీనికి బోర్డర్ వచ్చి మనకి కడి బోర్డర్ లాగే కొంచెం డిజైన్ బోర్డర్ లాగా ఇచ్చారు. దాని బోర్డర్ ఇస్తూ చిన్న టెంపుల్ లాగా టచ్ చేశారు. శారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ కోట కాబట్టి మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఒకటి గ్రీన్, ఒకటి జరీ లైన్స్, పింక్, ఇట్లా మల్టీ కలర్ 2 కలర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్. ఇట్లా టోటల్ సారీ అంతా కూడా మనకి చెక్స్ తోనే మన ఎక్కువ చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసేది పట్టులో చూస్తూ ఉంటామండి, కానీ మనకి ఈ కోటా టైప్ ఆఫ్ సారీస్ లో కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్స్ వచ్చాయి. కింద బోర్డర్ వచ్చి మనకి చాలా పెద్దగా పెద్ద దర్బార్ బోర్డర్ లాగా ఇచ్చి చిన్న టెంపుల్ డిజైన్. ఓకే, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ బాగుంది. సారీ మొత్తం కూడా ఇంతే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? సేమ్ అండి, కాకపోతే చెక్స్ కాకుండా లైన్స్ ఇచ్చారు. ఇది మంచి ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకోవచ్చు అండి మనం, చాలా బాగుంది. సింగిల్ కలర్ కావాలంటే పింక్ గానీ గ్రీన్ కానీ ఎలా అయినా మనం సింగిల్ కలర్స్ తీసుకోవచ్చు. ఇది మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తో ఒక లైన్ వచ్చింది, ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డోరియా బ్యాక్గ్రౌండ్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 2050 రూపీస్ పడుతుందండి. 2050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిమ్మర్ జార్జెట్ అండి, మంచి షైనింగ్ అండి, ప్యూర్ జార్జెట్ కూడా పిస్తా గ్రీన్ కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్, రెగ్యులర్ గా ఉండే గ్రీన్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. డార్క్ కలర్ ఇస్తూ మనకి బోర్డర్స్ చాలా బాగా ఇచ్చారండి. స్టైలిష్ గా మోతీ వర్క్స్ ఇచ్చారన్నమాట. మోతీ వర్క్స్ ఇస్తూ మధ్యలో కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే బోర్డర్స్ చాలా హైలైట్ అయ్యాయి, షైనింగ్ వచ్చాయి. పర్ల్ వర్క్ అండ్
కుందన్ వర్క్ ఇచ్చారండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం స్టైలిష్ గా ఉన్నటువంటి బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఇది కంటిన్యూ పైన షోల్డర్ పార్ట్ అండి. ఇది 2.5 మీటర్ ఇలా ఉంటుంది. ఓకే, లంగావని స్టైల్. లంగావని స్టైల్. ఓకే ఓకే. కుచ్చులోకి వచ్చే కాడికి మనకి మంచి ఆఫ్ వైట్ దాంతో ఇక్కడ మనకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయినా కూడా దీనిపైన కూడా మొత్తం కూడా షిమ్మర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి. మొత్తం స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా స్టైలిష్ గా ఫుల్ పార్టీ వేర్ లుక్ కనిపించే విధంగా, అంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ మనం రిసెప్షన్ కి కానీ లేదంటే ఎంగేజ్మెంట్ కి కూడా చాలా బాగుంటాయి. టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ హాఫ్ కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన నెట్టెడ్ అండి. 0 సైజ్ నెట్టెడ్ తీసుకొని మనకి మంచి జాల్ వర్క్ లాగా మంచి మొత్తం స్కర్ట్ బార్డర్ ఇచ్చారు ఫ్లవర్స్ టైప్ లో. ఫ్లవర్స్ అండ్ కుందన్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. కూడా చాలా హెవీ ఇచ్చారు. కింద బోర్డర్ చాలా హైలైట్ ఇచ్చారండి. కట్ వర్క్ ఇచ్చారు అనమాట. బోర్డర్ కూడా ఏది ఒక బోర్డర్ లాగా తీసుకోకుండా మొత్తం కట్ వర్క్ లాగా చాలా ఫ్యాన్సీగా ఇచ్చారు. అంటే ప్యారలల్ గా కడ్డీ బోర్డర్ టైప్ లుక్ రాకుండా కట్ వర్క్ స్టైల్ వచ్చింది. ఇక్కడ బోర్డర్ కి వేరియేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఉండే సారీస్ కి అయితే టోటల్ సారీ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇస్తారు, కానీ ఇది టోటల్ గా మనకి ఫ్యాన్సీ వేర్ టైప్ ఆఫ్ లుక్ కాబట్టి కింద కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ సారీ హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ ఇచ్చారు. అది కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. అంటే మనకి పైన గ్రీన్ యాపిల్ గ్రీన్ లాగా వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఇలా. ఇక్కడ కూడా మనకి షైనింగ్ షిమ్మర్ కనిపిస్తుందండి. బోర్డర్ చూసినట్టయితే పర్ల్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు, కానీ కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకుని కింద షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి వీటిలో 30% డిస్కౌంట్ ఉంటుందండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఓకే, సంక్రాంతి వరకు మన క్రిస్మస్ అది ఉంది కాబట్టి సంక్రాంతి వరకు మనం 30% ఇలాంటి జార్జెట్ నెట్టెడ్ వెరైటీలో 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 4950 పడుతుంది. 4950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ప్యూర్ షిఫాన్ లో ప్రింటెడ్ షిఫాన్స్ అన్నమాట. ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ మనకి హాఫ్ అండ్ హాఫ్ లుక్ బాగుంటుందండి. ప్రింట్ మనకి బోర్డర్ చూసినట్లయితే ఈ ఎల్లో కలర్ కి మంచి పింక్ కలర్ రాసిల్క్ బోర్డర్ ఇచ్చారండి. పైన వచ్చి మనకి పైపింగ్ వచ్చి బ్లాక్ ఇచ్చారు, దాని తర్వాత కింద కూడా మనకి బ్లాక్ ఇచ్చారు. 2 సైడ్స్ ఈ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కి మంచి ప్రింట్ తీసుకున్నారు అనమాట. అంటే ఎల్లో పైన మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో టోటల్ గా సారీ మొత్తం కూడా ప్రింటెడ్ మోడల్ వచ్చింది. దాంట్లో ప్రతి ఒక్క స్క్వేర్ టైప్ లో కూడా మనకి కుందన్ అనేది ఇచ్చారనమాట స్టైలిష్ గా. తర్వాత మనకి స్కర్ట్ బోర్డర్ ఇట్లా షోల్డర్ కి వచ్చేటట్టుగా మనకి వైట్ కలర్ తీసుకున్నారండి. బేస్ వచ్చి వైట్, ఆఫ్ వైట్ కి మనకి మస్టర్డ్ కలర్ ప్యాచ్ వర్క్ లాగా తీసుకుని ఓకే, పైన ఉన్న కలర్ ఫ్లవర్ డిజైన్ దాని అవుట్ లైన్ కూడా మనకి రాసిల్క్ ఏదైతే రాసిల్క్ ఉందో అది అవుట్ లైన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మొత్తం సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఫుల్. ఓకే, బాగుంది. కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది మనకి ఆ డిజైన్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ఎల్లో క్రేప్ అండి. బ్రోకెట్ క్రేప్ అంటాము. బ్రోకెట్ క్రేప్. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. పింక్ కలర్ బోర్డర్, అలాగే పైన వచ్చేసరికి కుందన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ కూడా వీటిలో కూడా మనం 30% అలా డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 30% డిస్కౌంట్ పోను మనకి 2600 పడుతుందండి. 2600 రూపీస్. ప్యూర్ జార్జెట్ అండి, మెటీరియల్ ప్యూర్ జార్జెట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. ఇది మంచి పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ లో డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట. ఆఫ్ అండ్ ఆఫ్ సారీ. ఇది పీచ్ కలర్ లోని జార్జెట్ లో మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మంచి స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. ప్లెయిన్ అనేది అసలు తెలియటం లేదండి, ఎందుకంటే షైనింగ్ ఉండడం వల్ల. కాబట్టి చాలా మంచి పార్టీ వేర్ అన్నమాట. బోర్డర్ కూడా చాలా హైలైట్ తీసుకున్నారండి. లోపలంతా ఫ్లోరల్ ప్రింట్ ఇస్తూ దానిపైన నెట్ బోర్డర్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని వర్క్ చేశారన్నమాట. మొత్తం సీక్వెన్స్ వర్క్ చేశారు. 0 సైజ్ దాంతో మనకి ఈ మధ్య రీసెంట్ గా వస్తున్నటువంటి డిజైన్ అండి ఇది. మొత్తం కూడా చాలా చిన్న చమ్కీస్ ని మనకి కొంచెం ముద్దలాగా తీసుకుని మనకు ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం రిబ్బన్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు, కానీ అది పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ అన్నమాట. అంటే మనకి నవార్ బద్ది అల్లిక మోడల్ వస్తుంది. ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి పీచ్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఏ ఫ్యాబ్రిక్ ఇచ్చారో చూద్దాం. బాగుంటుందండి. ఆఫ్ వైట్ నెట్టెడ్ కలర్ మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఇది పీచ్ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సన్నటి స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది మొత్తం కూడా.
ఓకే, ఇక్కడ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ లుక్ వచ్చిందండి. మంచి మన పైన పీచ్ కలర్ అయితే ఉందో అదే ఒక పైపింగ్ లాగా తీసుకున్నారు. మనకి నెట్టెడ్ బోర్డర్ లో కూడా ఇదే ఫ్లోరల్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అలా 3 ఇలా తీసుకుని మళ్ళీ పింక్ ఇలా 3 లైన్స్ లాగా తీసుకుని దాని తర్వాత మళ్ళీ నెట్టెడ్ కూడా స్పార్కిల్ టైప్ లో స్పార్కిల్ లాగా క్రీమ్ కలర్ లో పైన ఏదైతే ఉంటుందో అదే టైప్ లో ఇచ్చారన్నమాట. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. ఫ్లోరల్ ప్రింట్ కూడా ఫ్లోరల్ ప్రింట్ చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. మెటీరియల్ తీసుకొని ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అన్నమాట. బోర్డర్ సేమ్ బోర్డర్ అండి. సారీలో ఉన్న బోర్డరే మనకి 3 సైడ్స్ ఏదైతే కామన్ గా చూసామో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 2650 పడుతుందండి. ఓన్లీ 2650 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.